నేను మన ఆరోగ్య సమస్య మన కాబట్టి మనం చూసుకోవాలి. ఒక నిమిషం వాయిస్ అన్న మాట్లాడన్న. ఈరోజు సూర్యాపేట జిల్లా అంబేద్కర్ నగర్లో ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి ఇంటి పైన ఎయిర్టెల్ టవర్ వద్దనగా చుట్టుపక్కల అంతా వైబ్రేషన్ వస్తుంది. పిల్లలకి అనారోగ్యపరంగా కానీ పెద్దలకు కానీ అనారోగ్యపరంగా వస్తుంది. కాబట్టి టవర్ వద్దు మేము అని చెప్తున్నా కానీ ఇక్కడున్న ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ వాళ్ళందరూ సమస్య ఏంటంటే మా ఆరోగ్యాల పరిస్థితులు బాగలేవు. ఇప్పటికే కరోనా ఇంజక్షన్లు చేయించుకొని ఎన్నోగానో బాధలు పడుతున్నాము. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది ఎడిషన్ వల్ల. కాబట్టి మాకు ఇక్కడ ఈ ఎయిర్టెల్ టవర్ పెట్టడానికి మాకు అబ్జెక్షన్ అని చెప్తున్నారు కనుక ఇక్కడ ఎయిర్టెల్ టవర్ పెట్టకూడదని ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు కనుక ఇక్కడ ఎయిర్టెల్ టవర్ పెట్టడానికి రూల్ లేదని చెప్పి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆ సార్ పేరు అంత ఐడియా లేదు. ఆ డిపార్ట్మెంట్ సార్ని సందీప్ సార్ని మేము ప్రత్యేకంగా మేము తెలుపుతున్నాము. ఈ టవర్ కనుక ఫిట్ చేస్తే మాత్రం చాలా ఘోరమైన కండిషన్ తీసుకుంటాం సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏ ఒక్కరికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చినా కానీ ఏదైనా ఇబ్బందులు పడ్డా కానీ అనారోగ్యంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ ప్రత్యేకంగా మేము సందీప్ సార్ని తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఈరోజు నేను ఒక తెలంగాణ జిల్లా జాగృతి ఇన్ఛార్జిగా నేను చెప్తున్నా. ఇంకొకసారి ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఎవరికైనా ఏదైనా జరిగినా కానీ సందీప్ సార్ తప్పకుండా మిమ్మల్ని మేము ఖండిస్తాము. తప్పకుండా మిమ్మల్ని మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు అది ఎయిర్టెల్ టవర్ని ఆపాలని మేము ప్రత్యేకంగా ఇక్కడ చుట్టుపక్కల అందరూ మేము తెలియపరుస్తున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ మీరు గమనించి ఆ టవర్ని బంద్ చేయడానికి మీరు ఒకసారి ఇక్కడున్న చుట్టుపక్కల గురించి ఆలోచించి అది త్వరగా అది క్యాన్సిల్ చేయించడానికి మేము రద్దు చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. మేడం మీరు ఇక్కడ దేనికి వచ్చిరండి? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆగనా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు కరోనా ఇంజక్షన్ల వల్ల కూడా చాలా మంది స్ట్రోక్ అని అది ఇదని పోయారు. కాబట్టి మాకు ఈ టవర్ వల్ల ఈ ఏరియా మొత్తం చిన్నపిల్లలు ముసలోళ్ళు ఉంటారు. కాబట్టి టవర్ రేడియేషన్ వల్ల ఇబ్బంది అవుతుంది. దయచేసి సందీప్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా అందరి తరఫున మా గురించి టవర్ ఆపేయండి. మేము మీకేం ఇబ్బంది పెట్టట్లేదు. మాకైతే ఇబ్బంది అవుతుంది. మా ఇబ్బందులను గమనించి ఎట్టి పరిస్థితుల్లో టవర్ అయితే ఆఫ్ చేయండి. ఒకవేళ టవర్ ఉంటే మాత్రం మేమందరం పెద్దోళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వేరే అయితే ఏం లేదు. టవర్ అయితే ఆఫ్ చేయాలంటే మా ఒపీనియన్ తీసుకుంటే అప్పుడే వద్దాము. మాకు తెలియకుండా ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మేము వద్దని అంటున్నాం. కాబట్టి దాన్ని ఆపడమే పద్ధతి. ముందే తెలిస్తే మేము ఆబ్జెక్షన్ చేయడం. ఒపీనియన్ తీసుకుంటే ముందే వద్దని చెప్పి టవర్ అయితే ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే.